తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం వల్ల వివాదాస్పద భూముల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జా పటేల్. ధరణి వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారని, పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయంటున్న ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విపక్షాల నుంచి కొంత వ్యతిరేకత ఎదురవుతున్న పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాక ముందటి నుంచి కూడా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగిందో ధరణికి సంబంధించిన దానిపై ఎక్సర్సైజ్ చేస్తాం, ఖచ్చితంగా రద్దు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రస్తుతం ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో భూభారతిని తీసుకొచ్చారు. దీనిపై ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు గారు ఉన్నారు. చెప్పండి, దీని మీద విభిన్నంగా వినిపిస్తూ ఉంది, విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి, ఎట్లా ఉంటుంది ఇది అన్న? వాస్తవంగా ధరణి పోర్టల్ వల్ల ఒక సామాన్య వ్యక్తి నుంచి మొదలుకుంటే ఒక ధనవంతుడి వరకు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడారు. వాస్తవంగా ధరణి పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం మండల స్థాయిలో పరిష్కారమైన భూ సమస్యలు ఈరోజు CCLA వరకు పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వాస్తవంగా యొక్క పేరుని మాడిఫికేషన్ చిన్న తప్పు వస్తే దానికి కలెక్టర్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. వాస్తవంగా ఉన్నటువంటి వేరే వ్యవస్థని రద్దు చేసుకొని మరి ధరణి పోర్టల్ని తీసుకొచ్చుకొని ధరణి పోర్టల్ ఎందుకు తీసుకొచ్చారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా ధరణి పోర్టల్ వల్ల ఎగ్జాంపుల్ చెప్తున్నా, కుమ్రం భీం ఆ రోజుల్లో జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కుమ్రం భీం ఆ ప్రాంతంలో నిజాం వాళ్ళు పాలించే విషయం మనందరికీ తెలిసిందే. నిజాం హయాంలో పారిపోయిన ముస్లిం సోదరులు ఇప్పుడు ధరణి పోర్టల్ వల్ల చాలామంది మోవడు వాదం ఏరియాలు వచ్చి మా భూములు ఇక్కడ ఉన్నాయి కుమ్రం భీం జిల్లాలోని పట్టాలు పట్టుకొని వచ్చారు. కనీసం ఆ రోజులు ఎప్పుడో పదిలేసి వెళ్ళిపోయినాయి. ఈరోజు పొజిషన్లో మన వాళ్ళు ఉంటారు. ఆ రోజు అదేవిధంగా చాలామంది ఆ రోజులు అమ్మిపోయినారు. పాత అమ్మిన పేర్లతోటి మళ్ళీ వాళ్ళకు పట్టాలు వేసి చాలామందికి రైతు బంధు ఒక అధికారికంగా వాళ్ళకు వెళ్ళడం ద్వారా ఆ పట్టాలను తీసుకొని వాళ్ళు తిరిగి రావడం. చాలామంది ఆ రోజుల్లో నక్సలిజం మూమెంట్ తోటి భూములు వదిలిపోయిన దొరలు కూడా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు వచ్చేసి మా భూములు ఉన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇచ్చేయడం. దీంతో ఏమవుతుందంటే ధరణి వల్ల లాభానికంటే నష్టం ఎక్కువ జరిగిందన్న. దాంతో ఆ రోజులు మేము ఎలక్షన్లో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు దాన్ని భూస్థాపితం చేస్తాం, మంగళకాస్తం చేస్తాం, అదే రకంగా మేము చేయడం జరిగింది. భూభారతికి సంబంధించి ఇందులో చాలా రకాల లోటుపాట్లు ఉన్నాయని చెప్పి బీజేపీ కానీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు, మీరేమంటారు? వాస్తవంగా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా రకాలుగా ఇది చేస్తున్నారు. కానీ వాస్తవమైన విషయం ఏంటిదంటే ఆ రోజుల్లో చాలా స్పష్టంగా మేము ఈ చట్టాన్ని భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, అరే మీరు మాకు కొంత సమయం ఇవ్వాలంటే ఒక 2 రోజులు మేము సమయం ఇచ్చేసి దీని మీద చర్చ పెడదామని మేము స్పష్టంగా చర్చ పెట్టడం అనేది జరిగింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చర్చ పెట్టకుండా కేటీఆర్ ఒక అంశాన్ని తీసుకొచ్చేసి చట్టసభలో పూర్తి స్థాయిలో గొడవలు చేసే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అంటే ఆ రోజులో అసెంబ్లీ నడవకుండా చేసే ప్రయత్నం, లేకపోతే అల్లరి చేయడం విషయం అంటే చిల్లం పిల్లలు చేసేలాగా ఆ రోజు చేశారు. కానీ ఆ రోజు ఎంఐ నాయకులు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా చర్చలో పాల్గొనడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నిజంగా ధరణిని తీసేయడం చాలా మంచి పని అయిపోయింది. మీరు ఏదైతే తీసుకొచ్చిన మన భూభారతి చట్టం ఉందో నిజంగా పేదవాడు కూడా ఈరోజు మండల స్థాయిలో సమస్యను పరిష్కారం చేయొచ్చు. ఆ యొక్క పవర్ని ఈరోజు 3 అంచెల వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మండల ఆర్డీఓ స్థాయి ఒకటైతే, కలెక్టర్ స్థాయి ఒకటైతే, తర్వాత CCLA స్థాయికి ఒక స్థాయి, ఈ రకంగా ఇమ్మీడియట్ అధికారం వచ్చినట్టే ఆ అధికారులన్నిటి కూడా మొత్తం రెవెన్యూ వ్యవస్థకి MRO MPDO వాళ్ళకి మేము బదిలీ చేయడం అనేది జరిగింది. ఈరోజు దీని మీద బీజేపీ ఆరోపణలు చేస్తున్నది నేను అనుకోవట్లేదు. పక్కా ఆరోపణ చేసేది బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటిదంటే అనేక రకాల భూముల్ని కొలగొట్టడం అనేది జరిగింది. వాస్తవంగా కేసీఆర్ యొక్క సొంత నియోజకవర్గం ములుగు మండలంలో అతనిలో 200 చిల్లు పై చిల్లుకు అప్లికేషన్ వస్తే కనీసం 100 అప్లికేషన్లు కూడా అక్కడ పరిష్కారం చేయలేకపోయిండు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లోపభూయిష్టమైన ధరణి యాక్టో, దాన్ని బట్టి మనకంతా తెలిసొస్తుంది. ధరణిలో జరిగినటువంటి అక్రమాలు ఇలా బయటకు పడే అవకాశం ఉంటుంది. 100% అన్న. ధరణిలో ఎవరెవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరినీ మొన్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎవరెవరైతే భూముల్ని అక్రమం చేశారో ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాం, ఎవరైనా లాగితే వాళ్ళకి అప్పగిస్తామని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైతే భూ కబ్జాలు చేశారో ధరణి పేరు మీద వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతం 4 దిక్కుల ఏజెన్సీ ప్రాంతాల్లో 1F70కి సంబంధించిన యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా చాలా భూములు కూడా వాటి అడ్రస్ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ భూములకు సంబంధించిన ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా? దీనిపై సాదా బైనామాలకు సంబంధించి మైదాన ప్రాంతాల్లో వీటిపై కూడా అనేక సమస్యలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని వాస్తవంగా సాదా బైనామాలు కూడా చాలా రకాలుగా ప్రకటించడం అనేది జరిగింది.
వాస్తవంగా సాదామైనామా పేరు మీద కావచ్చు, అదేవిధంగా మీరు చెప్పినట్టు షెడ్యూల్ ఏరియాలో కావచ్చు, వాస్తవంగా చాలా రకాల అవకతవకలు జరిగినాయి. కానీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా చివరికి అంత ఎంత అవకతవకలు జరిగినా వాస్తవంగా ఒక ట్రైబల్ కావచ్చు, ఒక నాన్ ట్రైబల్ కావచ్చు, ఆ రోజుల్లో పొజిషన్లు ఉండే వాళ్ళు ఇప్పటివరకు పొజిషన్లు ఉన్నారు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం కాలే. ప్రధానమైన ప్రాబ్లం ఎక్కడైంది, ప్లేన్ ఏరియాలో చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే షెడ్యూల్ ఏరియాలో 170 యాక్ట్ ఉంది కాబట్టి దాంట్లో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు. కానీ కొంత ఏంటిదంటే ఒక సమస్య ఏదైనా ఒక పేరు తప్ప చిన్న చిన్న మ్యుటేషన్ చిన్న సమస్యలున్నా అది కలెక్టర్ స్థాయిలో అసలు పరిష్కారం కాకపోవడం, బై మిస్టేక్లో నాకున్న పట్టా ఇంకొకరికి అయితే అది తిరిగి మనకు చేతిలో వచ్చే పరిస్థితి లేదు. ఆ రకమైన విషయాన్ని ఈరోజు ధరలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మొత్తం మేము ప్రక్షాళన చేయడం అనేది జరిగింది. మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో గతంలో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. భూభారతి వల్ల నిజమైన న్యాయం భూమి యజమానులకు జరుగుతుందని చెప్పి వెడమ బొద్దు గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ హెచ్ఎంటీవీ ఆదిలాబాద్.